126 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ కేవలం 99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్లో. చేతక్ 3001 ఓ సరికొత్త బండి, బహుశా ఒక సరికొత్త ప్లాట్ఫామ్కి ఆరంభం. ప్లాట్ఫామ్ అయితే కొత్తది అవ్వచ్చేమో కానీ స్కూటర్లో మాత్రం ఫీచర్లు అంత కొత్త ఏం కాదు. ఇందులో 3 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, అందుకే పేరు 3001. ఆ సిరీస్ నేమ్లో ఉండే ఫస్ట్ 2 డిజిట్స్ బ్యాటరీ కెపాసిటీని సూచిస్తాయి. అంటే చేతక్ 3501, 3502, 3503 ఆ మూడిట్లోనూ 3.5 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ. 35 తర్వాత వచ్చే 2 నంబర్లు సిరీస్ని సూచిస్తాయి. 01 అంటే ప్రీమియం, 02 అంటే మధ్యలోది, 03 అంటే చవకైనది. అట్లాగే 3001లో 3 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ అండ్ ఒక ప్రీమియం బండి ఆ బ్యాటరీ కెపాసిటీతో. కానీ చిత్రంగా ఏథర్ 450లో ఇప్పటిదాకా 4.5 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ కాదు, ఇప్పటికీ మ్యాక్సిమం 3.7 kWh. అది వేరే విషయం. ఇప్పుడు ఈ 3001లో వచ్చే 3 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ చూశారు. ఇది వరకు వచ్చే 2903 బండ్లో 2.9 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేది. ఆ బ్యాటరీకి ఈ బ్యాటరీకి 0.1 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ మాత్రమే వ్యత్యాసం. కాబట్టి రేంజ్ దాదాపుగా ఒకటే రావచ్చు. 2903లో మనం రేంజ్ టెస్ట్ చేసినప్పుడు 80 to 85 km ఆఫ్ రియల్ రేంజ్ వచ్చింది ఎకో మోడ్లో. అలాగే 3001లో కూడా 0.1 ఎక్కువ కాబట్టి 85 km నుంచి 90 km మధ్యలో రావచ్చు రియల్ రేంజ్. కానీ చైనా నుంచి వచ్చే రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇంపోర్ట్ ఇబ్బంది వలన బజాజ్ వాళ్ళ ప్రొడక్షన్ని 50% తగ్గించారు. దాని ప్రభావం చేతక్ ప్రొడక్షన్ మీద కూడా పడింది. ప్రస్తుతానికైతే నేనుండే చోట ఎటువంటి షోరూంలో డ్రైవింగ్ చేసే వీలుగా 3001 బండి నాకు ఇంకా దొరకలేదు. అది దొరికిన వెంటనే రేంజ్ టెస్ట్ చేస్తాను. ఒక 2-3 వారాల టైం పట్టొచ్చు. కానీ ఆ బండితో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది, కానీ డ్రైవింగ్ మాత్రం అవ్వలేదు. ఇప్పుడు ఇందులో మీకు 3.1 kW పీక్ పవర్ వచ్చే సైడ్ మౌంటెడ్ హబ్ మోటార్ వస్తుంది. అండ్ ఇందులో మీకు ప్రతి చేతక్ బండిలాగే 2 డ్రైవింగ్ మోడ్స్, ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. టాప్ స్పీడ్ ఈ 63 kmph. ఇంకా దీంట్లో మీకు కోస్టింగ్ రీజనరేషన్ వస్తుంది, మాన్యువల్ రీజనరేషన్ రాదు లైక్ ఆల్ అదర్ చేతక్ స్కూటర్స్. కానీ దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డ్రమ్ బ్రేక్స్ అవ్వడం వలన 2903 లాగానే ఇందులో కూడా కోస్టింగ్ రీజనరేషన్ స్ట్రాంగ్గా అయ్యే అవకాశం ఉన్నది టు ఇంక్రీజ్ ద బ్రేకింగ్ స్ట్రెంగ్త్. స్కూటర్తో మీరు టెక్ ప్యాక్ కూడా తీసుకుంటే హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా వస్తుంది. ఇందులో చాలా గమ్మత్తైన విషయం ఒకటి ఉంది. యాజ్ పర్ ద వెబ్సైట్ 3001లో ఉండే హిల్ హోల్డ్ అసిస్ట్ వాడితే స్లోప్ మీద బండి పట్టుకుని ఉంటుంది, మీరు వంగి ఆడుకోవచ్చు కూడా. కానీ 3001 అయితే నేను ఇంకా డ్రైవింగ్ చేసి టెస్ట్ చేయలేదు. కానీ ఇప్పటిదాకా వచ్చిన ప్రతి చేతక్ బండి 24 సిరీస్ కావచ్చు, 29 సిరీస్ కావచ్చు, 35 సిరీస్ కావచ్చు, ప్రతి బండిలో ట్రై చేసాం. ద మోస్ట్ ప్రీమియం 3501లో కూడా హిల్ హోల్డ్ అసిస్ట్ చాలా కష్టం మీద 3 సెకండ్లు పట్టుకుంది స్లోప్ మీద. 3 సెకండ్లు. ఇప్పుడు 3001లో ప్రీమియం 3501 కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉండొచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి 3 సెకండ్సే అనుకుంటే గనక అది అసలు ఏమాత్రం ఉపయోగపడదు. స్లోప్ మీద బ్రేక్ వాడి హిల్ హోల్డ్ అసిస్ట్ యాక్టివేట్ అయ్యింది అని మీరు రియలైజ్ అయ్యే లోపే డీయాక్టివేట్ కూడా అయిపోతుంది. ఇది ఖచ్చితంగా సరి చేసి తీరాలి. ఇంకా దీని డాష్బోర్డ్ సేమ్ 2903 లాగానే ఎల్సిడి కలర్ డిస్ప్లే, విజిబిలిటీ ఇంకా బాగాలేదు. డాష్బోర్డ్కి మీరు దగ్గరగా వచ్చి చూస్తే బాగా కనిపిస్తుంది. కొంచెం మీరు వెనక్కి వెళ్ళారు, డాష్బోర్డ్ మీద అసలు ఏమీ కనిపించదు. ఆ రోజు కనుక ఎండ ఎక్కువ ఉంటే అస్సలు ఏమీ కనిపించదు ఆ డాష్బోర్డ్లో. దీన్ని కొంచెం సరి చేసే తీరాలి. కానీ ఈసారి 2903తో పోలిస్తే ఈ డాష్బోర్డ్లో బ్లూటూత్ ఫీచర్స్ కూడా ఇచ్చారు, కాల్స్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఇచ్చారు. దానికోసంగానే ఒక కొత్త హ్యాండిల్ బటన్ ఇంట్రడ్యూస్ చేశారు ఆన్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హ్యాండిల్. ఈ బటన్ కాకుండా ఇంకా మిగతా హ్యాండిల్ బటన్స్ అన్నీ సేమ్ 2903 లాంటి హ్యాండిల్ బటన్సే. స్టోరేజ్ చూస్తే ఫ్రంట్ ఒక 2 పాకెట్లు వస్తాయి. అందులో మీకు లెఫ్ట్ పాకెట్లో USB-A సాకెట్ ఇచ్చారు. అక్కడ ఒక సాకెట్ ఉంది అని చూడడానికే నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఆ సాకెట్ ఇచ్చిన పొజిషన్ అటువంటిది. అది లోపలికి అండ్ కాస్త పైకి ఉంటుంది. అది చూసిన వెంటనే కొంచెం షాక్ అయ్యాను. కానీ వాడగా దాని అంతరార్థం ఏంటో కొంచెంగా నాకు అర్థమైంది. బేసిక్గా సాకెట్ ఇచ్చేశారు, భారీ వర్షం పడితే ఆ సాకెట్ తడిసే ప్రమాదం ఉంది. లోపలికిచ్చి కాస్త పైకి ఇచ్చారు కాబట్టి ఎంత భారీ వర్షం పడ్డా సాకెట్లో నీళ్లు చేరే అవకాశం అసలు లేదు. ఫోన్ సేఫ్, ఛార్జింగ్ సాకెట్ సేఫ్. కొత్తలో మీకు సాకెట్ని వెతుక్కోవడానికి ఆ కేబుల్ పెట్టడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ 1 వారం 2 వారాల తర్వాత అలవాటయ్యాక అంత సమస్యగా అనిపించకపోవచ్చు. ఇంకా దీని సీట్ కింద మీకు 35 లీటర్స్ ఆఫ్ భారీ స్టోరేజ్ వస్తుంది. ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ పెట్టేసుకోవచ్చు, లేదా ఒక హాఫ్ సైజ్ హెల్మెట్ అండ్ మీ పోర్టబుల్ ఛార్జర్ ఉంచుకోవచ్చు. ఎస్, ఇందులో మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ రాదు, పోర్టబుల్ ఛార్జర్ మీరు క్యారీ చేయాలి. ఆ ఛార్జర్తో 80% దాకా 3.5 అవర్స్లో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఛార్జింగ్ కనెక్టర్ దగ్గర 3501లో వచ్చే ఒక వైట్ గ్లోయింగ్ లైట్ లాంటిది ఈ బండిలో అయితే రాదు. కానీ ఒక గ్రూవ్ ఇచ్చారు. ఆ గ్రూవ్ ద్వారా మీరు కేబుల్ పెట్టి బండిని ఛార్జింగ్ చేస్తే బూట్ క్లోజ్ చేసి లాక్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు కీ ఫాబ్ రాదు, ఒక ఫిజికల్ కీ వస్తుంది. సేమ్ రేర్ వ్యూ మిర్రర్స్, సిటీ లోపల పర్లేదు. సేమ్ సైడ్ స్టాండ్ అండ్ ఆ సైడ్ స్టాండ్ దగ్గర ఒక ప్లాస్టిక్ కేసింగ్ ఇచ్చారు, ఆ మెటల్ స్ట్రక్చర్ తగిలి మీకు గాయం అవ్వకుండా. సో బేసిక్గా 3001 అనే బండి
2903 బండి లాంటిదే, కొంచెం పెద్ద బ్యాటరీ, అదే డాష్బోర్డ్ విత్ బ్లూటూత్ కంట్రోల్స్, కానీ 35 సిరీస్ యొక్క చాసీతో వస్తుంది, అంత స్టోరేజ్తో వస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి దీని ప్రైజింగ్. 3001 బండి 3 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తూ 126 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తూ 99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి వస్తుంది. కేవలం 3,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధపడ్డారు. 20 to 25 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎక్స్ట్రా రావచ్చు ఐడీసీ క్లెయిమ్ లెక్కన. అప్పుడు నాకు వచ్చిన అనుమానం, 35 సిరీస్ లాంచ్ చేసి ఆ పాత డాష్బోర్డ్ని, ఆ లైనప్ మొత్తాన్ని తొలగించి 35 సిరీస్ని లాంచ్ చేశారు. అది లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ అదే పాత డాష్బోర్డ్లోకి వెళ్ళి 3001 అనే బండి లాంచ్ చేయాల్సిన అవసరం ఏంటి? బహుశా 35012 లాగానే 3 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీతో 30 సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు కాబోలు. అలా చేస్తే 300123 కూడా రావచ్చు. కానీ అలా వచ్చిందో 30 సిరీస్కి 35 సిరీస్కి ప్రైస్ వ్యత్యాసం చాలా చాలా తక్కువ. అప్పుడు 30 సిరీస్ అసలు ఏమాత్రం ఉపయోగపడే బండిలాగానే ఉండదు. ప్రతి ఒక్కరు 35 సిరీస్ బండినే మొగ్గు చూపుతారు. అండ్ ఇట్ మేక్ సెన్స్ ఆల్సో. 3,000 ఎక్స్ట్రా కడితే 20 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ మేక్ సెన్స్. కానీ 30 సిరీస్ లాంచ్ చేస్తే ఆ సిరీస్ని వాల్యూ యాడ్ అయ్యేలాగా చేయాలి, అమ్మేలా చేయాలి అంటే 35 సిరీస్ యొక్క ప్రైస్ పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ అలా చేస్తే చేతక్ స్కూటర్ యొక్క లైనప్ చాలా చాలా తిక్కమక్కగా అయిపోతుంది. ఐ హోప్ అలా చేయరు అని ఆశిస్తున్నాను. మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి.